శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. నమస్తస్యై 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 నమో నమః. మొన్న వీడియోలో కాశీ యొక్క విశేషాలు వింతలు తెలుసుకున్నాం. దానికి సంబంధించిన రెండో వీడియో. ఈరోజు ఈ వీడియోలో కాశీలో ఉన్నటువంటి 84 ఘాట్లలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘాట్ల గురించి తెలుసుకుందాం. ఆ ఘాట్ల యొక్క విశేషం ఏంటి, ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనే విషయం తెలుసుకుందాం. ముందుగా దశాశ్వమేధ ఘాట్. ఇది స్వయంగా బ్రహ్మదేవుడి చేత నిర్మితమైంది. ఇక్కడ బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే. ఇప్పటికీ 360 రోజులు ప్రతిరోజు సాయంత్రం సమయంలో గంగమ్మ వారికి హారతి ఇచ్చేది ఇక్కడి నుంచి. అందుకే 10 సార్లు అశ్వమేధ యాగం చేయటం వల్ల దీనికి దశాశ్వమేధ ఘాట్ అని పేరు వచ్చింది. 2 ప్రయాగ ఘాట్. ఈ ఘాట్ దగ్గర భూగర్భంలో గంగతో పాటు యమునా సరస్సులు కూడా కలుస్తాయని శాస్త్ర ప్రమాణం వాయిస్. అందుకని ప్రయాగ ఘాట్ కూడా చాలా విశేషమైనటువంటి. సోమేశ్వర ఘాట్. ఇది సాక్షాత్తు చంద్రునితో నిర్మితమైనటువంటి ఘాట్. ఇక్కడ స్నానం చేసినట్టయితే మనస్సు నిర్మలం అవుతుందని చెప్పి, చంద్రుడి యొక్క దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పి ప్రఖ్యాతి. మీర్ ఘాట్. ఇది సచీదేవి కన్నుబడినటువంటి స్థలం అని పేరు. విశాలాక్షి శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే యముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కూడా ఉంది. 5 నేపాలీ ఘాట్. పశుపతినాథ మందిరం బంగారు కలశంతో నేపాల్ మహారాజు కట్టించాడు. అందుకే ఇది నేపాలీ ఘాట్ అని ఉంటారు. నేపాల్ మహారాజు మణికర్ణికా ఘాటు. ఈ మణికర్ణికా ఘాటు ఇది కాశీలో మొట్టమొదటి ఘాటు. దీన్ని విష్ణువు స్వయంగా తన యొక్క సుదర్శన చక్రంతో నిర్మాణం చేయడం జరిగింది. అందుకే దీనికి మణికర్ణికా ఘాట్ అని చాలా విశేషమైనటువంటి పేరు కూడా. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు. ఇక్కడ గంగ చాలా నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా కానీ మధ్యాహ్నం 12 గంటలకి సచేల స్నానం చేసినట్లయితే వారికి జన్మజన్మల పుణ్యం పాపం తొలగిపోయి పుణ్యం కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మ కూడా వర్ణించలేట. ఈ మణికర్ణికా ఘాట్లో కనుక మధ్యాహ్నం 12కి సచేల స్నానం చేసినట్టయితే మానవుడు చేసుకున్నటువంటి పాపాలని తొలగిపోయి జీవుడికి ఎంత పుణ్యం కలుగుతుందనేది సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేట. అంతటి పుణ్యం కలుగుతుంది ఈ మణికర్ణికా ఘాట్. పంచగంగా ఘాట్. ఇక్కడ నుండి భూగర్భం నుండి 5లో గంగా నదులు కలుస్తాయి. ఇక్కడ భూగర్భంలో 5 గంగా నదులు కలుస్తాయని పేరు. అందుకే దీనికి పంచగంగా ఘాట్ అని పేరు. గాయ్ ఘాట్. ఇక్కడ ప్రతినిత్యం కూడా గోవుకు పూజ చేస్తుంటారు, గోమాతకు పూజ చేస్తారు. పోతే తులసి ఘాటు. తులసీదాసు సాధన చేసి రామచరితమానస్ లిఖించమని శివుడు ఆదేశం పొందింది ఇక్కడే తులసీదాసు. అందుకే దీన్ని తులసి ఘాట్ అంటారు. హనుమాన్ ఘాట్. ఇక్కడ జరిగే రామకథ వినడానికి ప్రతిరోజు కూడా హనుమంతుడు వారు వస్తుంటాడని ప్రఖ్యాతి. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులను కూడా పొందాడు. ఇక్కడే వల్లభాచార్యులు కూడా జన్మించారు. అస్సీ ఘాటు. పూర్వం దుర్గాదేవి శుంభులను రాక్షసులు చంపి ఆ ఖడ్గాన్ని
వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది. అందుకే దీనికి అస్సీ ఘాట్ అని పేరు. హరిశ్చంద్ర ఘాట్. సర్వం పోగొట్టుకున్న హరిశ్చంద్రుడు శవదహనం కూలిగా పనిచేసి జీవితాన్ని గడిపి తిరిగి శివుడి యొక్క సాక్షాత్కారం పొంది సత్యసంధుడు అనేటువంటి పేరు సంపాదించింది కూడా ఈ హరిశ్చంద్ర ఘాట్లోనే. నారద ఘాట్. ఇక్కడ నారదుడు శివలింగాన్ని స్థాపించాడు, అందుకే నారద ఘాట్ అని పేరు. చౌతశ్రీ ఘాట్. ఇక్కడ స్కంద పురాణం ప్రకారం 64 మంది యోగినులు తపస్సు చేస్తూ ఉంటారు కూడా ప్రఖ్యాతి. ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 మంది యోగిని దేవతల యొక్క శక్తి మనకి లభిస్తుంటాయి. అంత విశేషమైనటువంటి ఘాటు చౌతశ్రీ ఘాట్. రాణా మహల్ ఘాట్. ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వినాయకుడు ప్రేరేపించి ప్రసన్నం చేసుకున్నారు. అహల్యాబాయి ఘాట్. ఈమె కారణంగానే ఈరోజు మనం కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ మందిరాన్ని చూడవచ్చు. ఎందుకంటే మొఘలులు ఇండియా మీద దండెత్తి అనేక దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి సందర్భంలో కాశీ విశ్వనాథ మందిరం కూడా ధ్వంసం చేయబడినటువంటి సమయంలో రాణి అహల్యాబాయి తిరిగి అక్కడ ఒక విగ్రహాన్ని స్థాపించడం, శివలింగాన్ని స్థాపించడం వల్ల మాత్రమే ఈరోజు మనం కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అట్లాగే ఏదైతే మొఘలు కూర్చున్నటువంటి మందిరం ఉందో ఇవాళ దానికి జ్ఞానవాపి మసీద్ అని చెప్తున్నారు, కానీ నిన్న కోర్టు తీర్పు ఇచ్చిన జ్ఞానవాపి మందిరం అని. దానికి ఎదురుగుండానే నందీశ్వరుడు వారు ఉన్నారు కూడా, ప్రత్యక్ష సాక్షాత్కారం. ఇవాళ మనం చూస్తున్నటువంటిది కూడా అది. అయితే పూర్వం కన్నా కూడా ఇప్పుడు దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. చాలా విశేషమైనటువంటి స్థలం, విశాలంగా ఉంది, చూడటానికి అనుకూలంగా ఉంది. పూర్వం కొంచెం ఇరుకుగా ఉన్నప్పుడు, సద్దులు ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా విశేషంగా ఉంది. అక్కడే డుండి గణపతి, అన్నపూర్ణ మందిరం కూడా పక్కనే ఉన్నాయి. అదే మార్గంలో శనీశ్వరుడు యొక్క దేవాలయం ఉంది. శనీశ్వరుడికి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా దేవాలయం చేస్తారు చాలా విశేషంగా, చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తారు. అటువంటి ఫలితాలను అనుభవించినటువంటి వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఏదైతే కాశీ విశ్వడికి దర్శించుకుని అక్కడున్నటువంటి దేవీ దేవతను దర్శించుకుని ఉన్నట్టు కనుక కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. పాపం చేసిన అంతే ఫలితం ఉంటుంది. ఎందుకంటే లోగడ వీడియోలో చెప్పుకున్నాం, కాశీలో జీవించేటటువంటి వాళ్ళ యొక్క పాప పుణ్యాల యొక్క చిత్రగుప్తుడి దగ్గర నుంచి మాయమయ్యి కాలభైరుడి దగ్గరికి వస్తుంది. అంటే కాలభైరుడే శిక్ష వేస్తాడు. పుణ్యాన్నైనా అంతే రెట్లు ఇస్తాడు, 10 రెట్లు, పాపాన్నైనా 10 రెట్లే ఇస్తాడు మనం చేసినటువంటి. కాశీలో ఉన్నటువంటి వాళ్ళు ఇది ముఖ్యంగా గమనించాలి. అట్లాగే కాశీ యాత్రకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇది గ్రహించాలి. యాత్రాస్థలంలో మనం యాత్రకు వెళ్ళినప్పుడు కూడా మనం చేసేటువంటి పాపాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. ఈ జ్ఞానవాపి భావి అనేది ఏదైతే ఉందో అది సాక్షాత్తు శివుడి యొక్క త్రిశూలంతోనే తవ్వబడింది. ఏదైతే మొఘలులు ఆ మందిరాన్ని కూల్చారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజారు ఎవరైతే ఉన్నారో ఆ శివలింగాన్ని తీసి ఆ బావిలోనే దూకడం జరిగింది. ఇవాళకి ఆ బావిలో ఆ శివలింగం ఉంది. ఈ రీసెంట్గా ఆర్కియాలజిస్టులు కూడా తీసి బయట పెడుతున్నారు. అట్లాగే కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవు, బల్లులు అరవు, శవాలు వాసన పట్టవు. అసలు కాశీలో మరణించినటువంటి ప్రతి వ్యక్తి జీవి కుడి చెవిలో శివుడు ప్రత్యక్షమై తారక మంత్రం ఉపదేశిస్తాడు. అందుకే కాశీలో చనిపోయినటువంటి వాళ్ళ చెవి కుడి చెవి పైకి లేచుకుంటుంది. ఇది చాలా గొప్ప విశేషం. దీని పూర్వం నుంచి కూడా ఉంది. కాశీ ఖండంలో విశేషంగా చెప్పబడింది కూడా ఇది. ఇంకొక వీడియోలో మీకు కాశీ ఖండం గురించి పూర్తి వివరాలు ఇస్తాను నేను. చాలా విశేషం. మనకు అందుబాటులో ఉంటే కాశీ ఖండం అనే పుస్తకం 2 భాగాలు చదివి తీరవలసింది. మనం కాశీ వెళ్తే వచ్చే ఫలితం ఎంతో కాశీ ఖండం చదవటం వల్ల వచ్చే ఫలితం కూడా 10 రెట్లు ఉంటుంది. కాశీలో మందిరాలన్నీ కూడా ఎవరో ఒకరు కట్టినవి కాదు, మహర్షులు ప్రత్యక్షంగా ఇక్కడ శక్తి ఉంది అని గ్రహించి అక్కడ ఒక మందిరాన్ని కట్టారు.
అట్లా కట్టబడినటువంటి వాళ్ళ కాశీ మహానగరం మొత్తం కూడా. లోగడ వీడియోలో చెప్పుకున్నాం, కాశీ ప్రళయకాలంలో మునగదు, శివుడి యొక్క త్రిశూలం మీద నించుంటుంటాడు. ఈ యావత్ భూమండలంలో ఈ సృష్టి మొత్తంలో అట్లా నిలబడేటటువంటి ప్రళయకాలంలో ఒక్క కాశీ మహానగరం. ఎందుకంటే పరమేశ్వరుడు అత్యంతంగా ఇష్టపడి మెచ్చి నిర్మించుకున్నటువంటి నగరం కాశీనగరం. అందుకే గోముఖం నుండి బయలుదేరినటువంటి గంగ దక్షిణముఖంగా వచ్చి అక్కడి నుంచి తిరిగి ఉత్తరముఖంగా బయలుదేరి కాశీ మీద వచ్చి మళ్ళా దక్షిణముఖంగా ప్రయాణం చేస్తుంది. దాని గంగాదేవి యొక్క విశేషం కూడా. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క పాదాలను తడుపుతూ ఆవిడ మళ్ళా తిరిగి ప్రయాణం చేస్తుంది. పూర్వం ఇక్కడ అనేక సుందరమైనటువంటి వనాలు, మందిరాలు, పూల చెట్లు, మందిరాన్ని విదేశీ దండయాత్ర చేయకుండా కాశీ చాలా విశేషమైనటువంటి, సుందరమైనటువంటి, భవ్యమైనటువంటి నగరం అని చెప్పి చరిత్రకారులు రాశారు. శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. కాశీలో పూర్వం ఋషులు, రాజులు నిర్మించినటువంటి అనేక మందిరాలు ఇవాటికి కూడా మనం కాశీలో చూడగలుగుతాం. అట్లాగే కాశీలో మనం వెళ్తే ముఖ్యంగా చూసేవి ఏంటంటే విశ్వనాథ మందిరం, అన్నపూర్ణ మందిరం, విశాలాక్షి మందిరం, కాలభైరవ మందిరం, దుర్గా మందిరం, దుండి గణపతి మందిరం, ద్వాదశ ఆదిత్యులు అని 12 మంది ఆదిత్యులకు మందిరాలు ఉన్నాయి అక్కడ. ద్వాదశ ఆదిత్య మందిరాలు, గవ్వాలమ్మ గుడి, సంకటమోచన హనుమాన్ మందిర్, దుర్గాకుండు, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి. సంత్ కబీర్దాస్ మఠం, ఇది చాలా కూడా విశేషమైనటువంటి. కబీర్దాస్ జన్మించినటువంటి స్థలం ఇవాటికి అట్లాగే ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దాంట్లో అక్కడ కబీర్దాస్ జన్మించినటువంటి రోజున చాలా విశేషమైనటువంటి పర్వదినాలను తీసుకుని పండుగలు చేస్తుంటారు. అట్లాగే కాశీలో ప్రతి అడుగు కూడా మనం జీవితంలో ఏదో ఒకసారి చూసి తీరవలసింది. కాశీ అంతటి విశేషమైనటువంటి స్థలం కాబట్టి కాశీ గురించి మనం వివరించడం అనేది అది చిన్న సామాన్యులకు అందుబాటు అయ్యేటువంటి విషయం కాదు. నాలాంటి వాళ్ళకి కూడా అందుబాటు అయ్యేటువంటి విషయం కాదు. అంత చిన్నవాడు నేను కూడా. కాబట్టి కాశీ మహానగరం నుంచి మనం వినాలి, తెలుసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలను ఆరాధన చేయాలి. అట్లాగే గంగానదికి అవతల వ్యాస మందిరం ఉంది, అట్లాగే బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడవలసినట్టు. వీటన్నిటితో కూడా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చూడవలసింది కాశీలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు నిర్మాణం చేసినటువంటి బనారస్ హిందూ యూనివర్సిటీ BHU. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ ప్రపంచంలో 150 దేశాల వాళ్ళు విద్యాభ్యాసానికి వస్తారు. ఒక్క బనారస్ యూనివర్సిటీలోనే ప్రపంచం మొత్తం మీద 150 భాషల్లో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి యూనివర్సిటీ ఏదైనా ఉందంటే బనారస్ యూనివర్సిటీ. బనారస్ యూనివర్సిటీలో చదువుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. అదేదో గొప్ప పూర్వజన్మలో ఎప్పుడో గొప్ప తపస్సు చేస్తుంటే తప్ప అసలు ఆ యూనివర్సిటీలోకి అడుగు పెట్టడం కూడా సాధ్యపడదు. కాశీలో ఉండటం, కాశీలో చదువుకోవడం, కాశీలో నివాసం చేయటం అంటే మా గురువు గారు గంపిట ఆంజనేయ గారు ఉన్నారు. ఆయన ద్వారా వింటేనే చాలా సంతోషం. కాశీ గురించి ఆయన ద్వారా నేను కూడా ఒక వీడియో మీకు చేసి పంపిస్తాను త్వరలో. అది కూడా అవకాశం చూసిన ఆయనతో కూర్చొని ఒక వీడియో కూడా చేస్తాను. కాశీ వెళ్ళి తీరాలి, కాశీ చూడాలి, కాశీలో 9 రోజులు నిద్ర చేయాలి, కాశీ యొక్క వైభవాన్ని మనం కీర్తించాలి. కీర్తించడం కాదు, దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించినప్పుడు కాశీ యొక్క విశేషమైనటువంటి ఫలితం మనం లభిస్తుంది. అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర దేవత అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మనకి. కాబట్టి ప్రతి జీవి కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునేటటువంటి ఏదైనా క్షేత్రం ఉందంటే అది ఒక కాశీ మాత్రమే. ఈ కాశీ గురించి మనం ఎంత చెప్పుకున్నట్లే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మనం చూడటం, 10 మందికి షేర్ చేయటం, 10 మంది చేత కాశీ వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే ప్రతి జీవికి కూడా కాశీ వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఎందుకు వెళ్ళాలి అనేటువంటి దాని గురించి ఇందా నేను చెప్పినటువంటి కారణాలు అనేక ఉన్న ఉదాహరణలు. కాబట్టి కాశీ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా 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 ఉంటూనే ఉంటుంది. అది
పండిత నిలయం కాశీ. ప్రపంచంలో లేనటువంటి పండితులు ఉండేది కాశీని. కాశీకి ఇంకో పేరు ఉంది, విద్వత్ నగరం అని. అంటే విద్వాంసులంతా ఉండేది, అన్ని రకాలుగా అన్ని రంగాల విద్వాంసులు ఉండేటటువంటిది నగరం ఏదైనా విద్వత్ నగరం కాశీ. అంత విశేషమైనటువంటి కాశీ నగరం గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్. ఈ వీడియోని 10 మంది లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.